ఒక మనిషి, ఒకే మనిషిలో భయంకరమైన కోపం, అదే సమయంలో అంతులేని శాంతం. అసలు ఈ రెండూ కలిసి ఉండటం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానమే పరశురాముడు. పదండి, ఆయన కథలోకి ఓసారి తొంగిచూద్దాం. ఓ పక్క చూస్తే చేతిలో గొడ్డలి, కళ్లలో నిప్పులు చెరిగే మహాయోధుడు. ఇంకో పక్క చూస్తే ప్రశాంతతకు మారుపేరులా తపస్సు చేసుకునే ఒక మహర్షి. అసలు పరశురాముడిలో ఈ రెండు విపరీతమైన రూపాల వెనుక దాగి ఉన్న కథేంటో తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న పరశురాముడు మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. ఆయన పేరు వింటేనే ఆయన కథ తెలిసిపోతుంది. పరశు అంటే గొడ్డలి, అంటే గొడ్డలితో ఉన్న రాముడు. మరి ఆ గొడ్డలే ఆయన కథను పూర్తిగా మార్చేసింది. అయితే ఆయన ఎందుకు అవతరించాల్సొచ్చింది? ఆ సమయానికి భూమి మీద అధర్మం పెరిగిపోయింది. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్న క్షత్రియవర్గం. వాళ్ల శక్తిని దుర్వినియోగం చేస్తూ అహంకారంతో విర్రవీగుతున్నారు. సరిగ్గా అలాంటి టైంలోనే ధర్మాన్ని కాపాడటానికి, ఆ అన్యాయాన్ని తుడిచిపెట్టటానికి ఆయన రాక తప్పలేదు. సరే, బానే ఉంది. కాని ప్రశాంతంగా ఉండాల్సిన ఒక ఋషి, ఒక మహర్షి కొడుకు ఇంత భయంకరమైన యోధుడుగా ఎలా మారాడు? ఆయన చేతికి గొడ్డలి ఎలా వచ్చింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అదంతా ఒకే ఒక్క సంఘటనతో మొదలైంది. కార్తవీర్యార్జునుడు అనే రాజు అహంకారానికి పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి బలిపోయారు. పరశురాముడు లేని సమయం చూసి ఆ రాజు ఆయన తండ్రిని దారుణంగా చంపేశాడు. ఆ సంఘటనతో ఆయన లోపల ప్రతీకార జ్వాల రగిలింది. ఆ ఒక్క సంఘటనే ఆయనను మామూలు ఋషికుమారుడు నుంచి ఒక ప్రచండ యోధుడిగా మార్చేసింది. వెంటనే బయల్దేరి తన తండ్రిని చంపిన ఆ రాజును వధించాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు. కాని కథ అక్కడితో ఆగిపోలేదు, అస్సలాగలేదు. ఆ రాజు చావుతో మొత్తం క్షత్రియ వర్గమే ఆయనకు ఎదురుతిరిగింది. ఒకవైపు వేల సైన్యం, మరోవైపు ఒంటరిగా పరశురాముడు. తన గొడ్డలితో ఆయన మొత్తం అధర్మంపైనే యుద్ధం ప్రకటించాడు. ఒక్కసారా, రెండుసార్లా కాదు, ఏకంగా 21 సార్లు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆయన భూమిని అహంకార క్షత్రియుల నుంచి 21 సార్లు శుద్ధి చేశారట. ఒకసారి ఆలోచించండి, ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉందో, ఆ పోరాటం ఎంతకాలం సాగిందో. అయితే ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు కూడా. ఇక్కడే అసలు విచిత్రముంది. చూడండి, ఏ క్షత్రియ వర్గాన్నైతే ఆయన సమూలంగా నాశనం చేశాడో, అదే వర్గానికి చెందిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి గొప్ప యోధులకు ఆయనే యుద్ధవిద్య నేర్పించాడు. ఇది ఆయన క్యారెక్టర్లోని మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్. ఇంత కోపం, ఇంత హింస, ఇంత రక్తపాతం తర్వాత ఆయనకు శాంతి ఎలా దొరికింది? ఆ యోధుడు తిరిగి ఋషిగా ఎలా మారాడు? గొడ్డలిని పక్కన పెట్టి ఆయన తపస్సు మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ పెద్ద మార్పుకు కారణం శ్రీరాముడు. అవును, విష్ణువు తర్వాత అవతారమైన శ్రీరాముణ్ణి కలిసినప్పుడు పరశురాముడికి అంతా అర్థమైపోయింది. తనలోని దైవిక శక్తి రాముడిలోకి ప్రవహించడం గమనించాడు. ఇక భూమిపై ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత రాముడిదని గ్రహించి తన యోధ మార్గానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ క్షణం నుంచే తన చేతిలోని గొడ్డలిని శాశ్వతంగా పక్కన పెట్టేశారు. యుద్ధక్షేత్రాన్ని, హింసను వదిలేసి ప్రశాంతత కోసం, తపస్సు కోసం మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోయారు. అయితే ఆయనలో విపరీతమైన పశ్చాత్తాపముండేది. దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన తాను చంపిన క్షత్రియుల రక్తంతో 5 సరస్సులను నింపారు. ఆశ్చర్యంగా కాలం గడిచెకొద్దీ ఆ రక్తపు సరస్సులే సమంత పంచకం అనే మహాపవిత్ర క్షేత్రంగా మారాయి. అంటే చూడండి, ఎక్కడైతే హింస జరిగిందో అక్కడే పవిత్రతను సృష్టించారు. ఆయనలోని మార్పుకు ఇంతకన్నా పెద్ద నిదర్శనమేముంటుంది? మళ్ళీ మొదటికే వద్దాం. అసలు ఒకే మనిషిలో యోధుడు, ఋషి, ఈ రెండో గుణాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఆయన పుట్టుక వెనుకున్న కథను తెలుసుకోవాలి. పురాణాల్లో దీని గురించి ఏం చెప్పారో చూద్దాం. ఆయనలోని ఈ ద్వంద్వ స్వభావాన్ని వివరించడానికి పురాణాల్లో ప్రధానంగా 2 కథలు కనిపిస్తాయి. ఒకటి, ఆయన తల్లి పొరపాటున యోధుడికి జన్మనివ్వడానికి ఉద్దేశించిన నైవేద్యాన్ని స్వీకరించారట. ఇంకో కథ ప్రకారం ఆమె విధ్వంసకారుడైన శివుడికి, అలానే సంరక్షకుడైన విష్ణువుకి, ఇద్దరికీ పెట్టిన నైవేద్యాలను స్వీకరించారట. దానివల్లే ఆయనలో శివుడి ప్రచండ కోపం, విష్ణువు శాంత స్వభావం రెండూ వచ్చాయని అంటారు. పరశురాముడికి మరో ప్రత్యేకత ఉంది. ఆయన ఒక చిరంజీవి.
చిరంజీవి అంటే అమరుడు. సాధారణంగా విష్ణువు యొక్క ఒక అవతార కార్యం పూర్తవ్వగానే ఆ అవతారం ముగించి తిరిగి మూలరూపంలో కలిసిపోతారు. కాని పరశురాముడు అలా కాదు. కలియుగం ముగిసేంతవరకు ఆయన ఈ భూమిమీదే సజీవంగా ఉంటారని ఒక బలమైన నమ్మకం. ఇదే చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే సాధారణంగా ఒకేసారి ఇద్దరు విష్ణు అవతారాలు భూమిపై ఉండరు. కాని పరశురాముడు ఆయన తర్వాత వచ్చిన రామావతారంలోనూ ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన కృష్ణావతారంలోనూ ఉన్నారు. ఇది పురాణాల్లో ఆయనకు మాత్రమే ఉన్న ఒక అరుదైన గౌరవం. సరే, యోధుడిగా ఆయన పాత్ర ముగిసింది, ఋషిగా తపస్సు చేసుకున్నారు. మరి ఆయన కథ ఇక్కడితో అయిపోయిందా? లేదు. ఒక అమర గురువుగా ఆయన వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఏ గొడ్డలతో అయితే రక్తపాతం సృష్టించారో, పశ్చాత్తాపం తర్వాత అదే గొడ్డలిని సముద్రంలోకి విసిరేశారు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ గొడ్డలి పడినంత దూరం సముద్రం వెనక్కి తగ్గి కొత్త భూమి ఏర్పడిందట. ఇప్పుడు మనం చూసే కేరళ, కొంకణ్ లాంటి పశ్చిమ తీర ప్రాంతాలన్నీ ఆయనే సృష్టించారని అంటారు. చూసారా, విధ్వంసానికి కారణమైన ఆయుధమే సృష్టికి ఎలా కారణమైందో. ఆయన కథ ఇంకా ముగియలేదు. ఆయనకు ఒక అంతిమ కర్తవ్యం మిగిలే ఉంది. అది భవిష్యత్తులో ఉంది. ప్రవచనాల ప్రకారం ఈ కలియుగమంతంలో అధర్మాన్ని నాశనం చేయడానికి విష్ణువు 10వ అవతారమైన కల్కి వస్తాడు. ఆ కల్కికి యుద్ధ విద్యలు, శాస్త్రాల నేర్పించే గురువు మరెవరో కాదు, పరశురాముడే. అందుకే పరశురాముడి కథను కేవలం ఒక పాత పురాణగాథగా చూడలేం. ఇది దేని గురించి మాట్లాడుతోంది? హింస, ప్రతీకారం, ఆవేశం, అలాగే పశ్చాత్తాపం. ఇవన్నీ మనలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎప్పుడూ ఉండే భావాలే. అందుకేనేమో 1000 ఏళ్లు గడిచినా ఈ కథ మనకు అంతలా కనెక్ట్ అవుతోంది. చివరిగా ఒక ప్రశ్న. పరశురాముడి కథ మనకు ఏం నేర్పిస్తోంది? అదుపులేని కోపం, అంతే లోతైన పశ్చాత్తాపం. ఈ రెండూ తీవ్రమైన భావోద్వేగాల మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎలా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో బయట కాదు, మనలోనే వెతుక్కోవాలేమో.